ఇరాన్లోని ఇస్ఫహాన్లో ప్రావిన్స్పై ఇజ్రాయెల్ అటాక్. గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై ఇరాన్ ప్రతీకార దాడులు. తొలిసారి యుద్ధంలో డ్యాన్సింగ్ మిజైళ్ల ప్రయోగం. కార్గ్ ఐలాండ్పై సరదాగా మరిన్ని దాడులు చేస్తాం ట్రంప్. ఇరాన్ డీల్ కోసం వచ్చింది, టర్ము బాలేవని ఒప్పుకోలేదని కామెంట్. యుద్ధం ముగించేందుకైనా లాంగ్ వార్కైనా మేం రెడీ. ఇరాన్ ఏం చేస్తుంది? వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టిరు. మాకు యుద్ధం వల్ల మాకు జరిగిన నష్టపరిహారం చెల్లించాలి, అదొకటి. మా మీద మళ్ళీ ఎటువంటి ఆంక్షలు పెట్టొద్దు అని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టింది. కానీ ఈ రూల్స్కి వీళ్ళు ఒప్పుకుంటలేరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి ఒకరి మీద యుద్ధం చేస్తున్నారు. ఏది యుద్ధనీతి? వెనుకట యుద్ధనీతి ఎట్లా ఉంటుందంటే రాముడు రావణాసురుడు కొట్లాడుకుంటే కూడా రాముడు రావణాసురుడితో అన్నాడట, రావణ ఈరోజు అలసిపోయినావు, నువ్వు పోయి రెస్ట్ తీసుకో, మళ్ళీ రేపు కొట్లాడదాం. యుద్ధనీతి. కత్తి లేకుంటే కత్తి ఇచ్చి కొట్లాడతారు, యుద్ధనీతి. ఎందుకంటే ఆయుధం ఉన్నోడు ఆయుధం లేనోని కొట్టడం అది యుద్ధనీతి కాదు. అట్లా ఉంటుంది. ఇప్పుడు నీతి తప్పిన యుద్ధాలు ఇవన్నీ. ఒక్కని చేసి ఇప్పుడు అందరు ఏకమై దాడి చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ బాగు కోసం మీరు చేస్తున్నారు. శాంతియుతంగా కూడా చర్చలు జరపచ్చు, వాళ్ళు కూడా చర్చలకు సిద్ధం ఉన్నారు అనేది ఆలోచన చేసి, మీ వల్ల ప్రపంచంలో మొత్తం ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, ఆయిల్ కొరత, నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, షేర్ మార్కెట్లు పడిపోతున్నాయి. మీ వల్ల ప్రపంచానికి మొత్తం ఇబ్బంది జరుగుతుందనే విషయం ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రపంచంలో ఇజ్రాయిల్కి ఒక మంచి పేరు ఉన్నది, భారతదేశంలో. సరే, అమెరికా కంటే వదిలేసేరు, ఇజ్రాయిల్కి ఒక మంచి పేరు ఉన్నది. ఆ ఇజ్రాయిల్ ఆ మంచి పేరును కూడా కోల్పోతున్నది. భారత్కు మంచి మిత్రదేశం, ఇజ్రాయిల్ మంచి దేశము అని ఒక పేరు ఉండే. ఇప్పుడు అమెరికాతో జతగట్టి లాస్ట్కు ఆ పేరు పోతున్నది. మీ వల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ ఒంటెద్దు పోకడ వల్లనే ఇవాళ రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు సిలిండర్ పట్టుకొని జనాలు. ఎవరి వల్ల అని ఆలోచన చేస్తే బికాజ్ ఆఫ్ ఓన్లీ యుఎస్ అండ్ ఇజ్రాయెల్, మీ వల్ల. కానీ మరి భారత్ కూడా మధ్యవర్తిత్వం చేస్తే యుద్ధం ఆగిపోద్దని చాలామంది మేధావులు చెప్తున్నారు. మరి మధ్యవర్తిత్వం ఎందుకు వహిస్తలేదు? మోడీ పోవాలి. మోడీ పోయితే, ఇన్వాల్వ్ అయితే మరి ఆపురి ఎందుకు? యుద్ధం ఏదన్నా ఉంటే మాట్లాడదాం. ఇటు ఇరాన్తో మాట్లాడవచ్చు, అటు ఇజ్రాయెల్తో కూడా మాట్లాడవచ్చు. అది ఉన్నది మోడీకి. అని మోడీ మాట్లాడాలి. మరి ఎందుకు మాట్లాడతలేరు? మరి అక్కడ అమెరికా ఏమన్నా ఒత్తిడి చేస్తుందా అనేది కూడా ఉన్నది చాలా. ఎందుకంటే అమెరికా ఒత్తిడి కూడా చేస్తుంది, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది, ఆంక్షలు కూడా పెడుతున్నది. ఆయిల్ కొనుగోలు, నువ్వు ఇప్పుడే వీళ్ళ దగ్గరనే కొను, వీళ్ళ దగ్గర కొనొద్దన్నది. అప్పుడు రష్యా దగ్గర కొనొద్దన్నది, మళ్ళీ ఇప్పుడు రష్యా దగ్గర కొనుక్కోవచ్చు అంటుంది. ఆంక్షలు సడలిస్తుంది, ఇష్టం ఉన్నట్టు చేస్తుంది ఇండియా మీద పెత్తనం.